బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాస్ దగ్గర ఏం మాట్లాడితే ఏమవుతుందో, మనం ఏం చెప్తే ఆయన ఎట్లా తీసుకుంటాడో, మనం నిజం చెప్పితే ఆయనకు అది నచ్చకపోతే మనల్ని ఏం చేస్తాడో, మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడో, మనల్ని దగ్గర ఉంచుకుంటాడో, ఏం తిడతాడో ఇవేవి తెలియదు కదా. అందుకే వచ్చిన మాట ఏమిటయ్యా అంటే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఏం చెప్తే అది చేయటమే. యు డూ వాట్ ఐ సే. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద బాసెస్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. వాళ్ళ దగ్గర పని చేయటం అంటే కత్తి మీద సాము. ఇట్స్ ఎ వాక్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్. దీనినే ధూర్జటి మహాకవి చక్కగా కాళహస్తీశ్వర శతకంలో ఒక పద్యం చెప్పారు. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తొరగి భూషాదుల్ ఆత్మవ్యధాబీజంబుల్ తదపేక్ష చాలు మరి తృప్తిం పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర. ఎంత చక్కగా అన్నాడు చూడండి ధూర్జటి మహాకవి. రాజులు అన్ని విధాలుగా మత్తులు, వారి సేవ నరక బాధతో సమానమట. ఇప్పుడు బాసులంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. పూర్వపు రాజులు తల తీసేసినా తీసేయవచ్చు. వారు మెచ్చితే ఇస్తారు. సుందరమైన స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుర్రాలు, భూషణాలు, ఇవన్నీ కూడా దే విల్ గ్రాంట్ యూ. ఇవి చిత్తానికి, ఆత్మకు వ్యధ కలుగుటకు మూల సాధనాలు. చాలా బాధ కలిగిస్తాయి ఇవన్నీ. వాటి యందు కోరిక కూడదు. వచ్చిన దగ్గర నుంచి ఇంకా 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 కావాలంటాం. ఏం చేస్తామో మనకే తెలియదు. వారిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలయ్యా, వాటితో తగిన తృప్తిని పొందాను, ఇక వాటి వలన ఏ విధమైన ఈ రాజులు ఇచ్చేటువంటి ఏ విధమైనటువంటి లక్ష్మి నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ బెనిఫిట్స్, ఎనీ ఫేవర్స్ ఫ్రమ్ దెమ్. నువ్వు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీ జాగృతిని ఇమ్మని వేడుచున్నాను. ఓ కాళహస్తీశ్వర, యూ డూ దట్ ఫేవర్ టు మీ. యు ఆర్ ద అల్టిమేట్ బాస్. జ్ఞానలక్ష్మిని నాకు అందించవయ్యా, జ్ఞాన ప్రసూనాలు కురిపించవయ్యా మహానుభావ కాళహస్తీశ్వర అని వేడుకుంటున్నాడు ధూర్జటి మహాకవి.